గణేష్ చతుర్థి ఎందుకు జరుపుకుంటారు? క్లుప్తంగా చిన్న కథగా తెలుసుకుందాం. వినాయకుడు దేవతా గణములకు అధిపతి. ఏ శుభకార్యానికైనా, ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ముందుగా వినాయకుడిని తలుస్తారు. విఘ్నాలను తొలగిస్తాడు కాబట్టి తొలి పూజలు అందుకుంటున్నాడు. మట్టి వినాయకుడిని వాడవాడలా ప్రతిష్ఠించి ఎంతో ఘనంగా జరుపుకునే పండగే గణేష్ చతుర్థి. పార్వతీ పరమేశ్వరుల పుత్రుని పుట్టినరోజు వినాయక చవితి. పురాణాల గాథల ప్రకారం పరమశివుడు దేవాతి దేవతలందరూ గజాసురుని దగ్గర నుంచి కైలాసం వస్తున్నారని గ్రహించిన పార్వతీదేవి అభ్యంగన స్నానానికి వెళ్తూ పసుపు ముద్దతో ఒక రూపం చేసి దానిని ప్రాణం పోసి కాపలాగా ఉంచి స్నానమాచరించడానికి వెళ్ళింది పార్వతీదేవి. కైలాసం చేరుకున్న శివుణ్ణి వాకిలి దగ్గరనే ఉంచి వాగ్వాదించి అడ్డగించి ఇవన్నీ జరిగిన తర్వాత పరమశివుని కోపానికి గురైన బాలుని తల ఖండించి లోపలికి వెళ్ళిన శివుణ్ణి వాకిట్లోనే నా కుమారుణ్ణి చూశారా అని మురిసిపోతూ అడిగింది పార్వతీదేవి. బయట బాలుడు నీ పుత్రుడా దేవి? తన తల ఖండించాను అని మెల్లగా చెప్పగా భగభగ మండిపోయిన పార్వతీదేవిని ఓదార్చి తాను గణేశునికి వరమిచ్చినట్లుగా గుర్తుకు వచ్చి ఏనుగు ముఖాన్ని మొండానికి అతికించి తిరిగి సజీవుడయ్యాడు బాలుడు. ఎలుకను వాహనంగా ఎంచుకొని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడయ్యాడు వినాయకుడు. పరమ సుందర రూపం గణేశుని రూపం. మధురమైన నామం గణేశుని నామం. వినాయక చవితిని గణేష్ చతుర్థి అని కూడా అంటారు. వినాయక చవితి భారతీయుల అతి ముఖ్యమైన పండుగలలో ఇది కూడా ఒక పండుగ. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడిని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాస 4వ రోజున ప్రారంభమవుతుంది. వినాయక చవితి రోజు నాడు గృహాలు, సంస్థలు, ఫ్యాక్టరీలు, పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలు వీటిలో మట్టి ప్రతిమను ప్రతిష్ఠించి పండుగ జరుపుకుంటారు. మనం ఏ దేవాలయాలకు వెళ్ళినా ముందుగా గణేశుని దర్శనమిస్తారు. ఏ పనిని ప్రారంభించాలన్నా మొదటగా వినాయకుడిని పూజ చేసి అప్పుడు మాత్రమే ప్రారంభిస్తాడు. వినాయకుని వాహనము మూషికాసురుడు. గణేష్ చతుర్థి దాదాపు 10 రోజులు పండుగగా జరుపుకుంటాము. 3వ రోజు 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజుల పాటు గణేష్ చతుర్థి జరుపుకుంటాము. గణేశునికి ఇష్టమైన పదార్థాలు పానకము, వడపప్పు, ఉండ్రాళ్ళు, కుడుములు, గారెలు, పులిహోర, పొంగలు, దద్దోజనం. ఇవే కాక పలు రకాల పూలతో, పలు రకాల పండ్లతో, పలు రకాల పత్రికతో గణేశుని పూజిస్తారు. ఈ 10 రోజుల తర్వాత మట్టి ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా మేళతాళాలతో, వాయిద్యాలతో ఊరేగించుకుంటూ పలు రకాల ప్రసాదాలు చేసుకొని మరీ తీసుకెళ్ళి పిల్లలు, పెద్దలు అందరూ నీళ్ళల్లో నిమజ్జనం చేసి వస్తారు మట్టి ప్రతిమను.